ఎన్టీ రామారావు గారు స్థాపించిన నాడు తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఒక నినాదం ఇచ్చి వచ్చింది. ఆనాటి తెలుగుదేశం పార్టీ ఆశయాలు కానీ లక్షణాలు కానీ లక్ష్యాలు కానీ ఆశయాలు కానీ లక్షణాలు కానీ లక్ష్యాలు కానీ అవన్నీ ఎన్టీ రామారావు గారితో వెళ్ళిపోయాయి. 82 నుంచి 94, 95 తర్వాత వచ్చింది ఒక ఆశపరుడు, అత్యాశపరుడు. ఆ లక్ష్యాలని లక్షణాలని ఆశయాలని తొంగలోకి తొక్కాడు. ఇప్పటికీ కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించేసి ఆయన ఆశయమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా విస్మరించి ఎన్టీఆర్ జపం చేస్తూ ఉంటాడు. ఎన్టీఆర్ అయిపోయింది. 94లో తాను చేసినటువంటి ఎన్టీఆర్ గెలిస్తే 95లో లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు 2004 వరకు నేను స్పష్టంగా అడుగుతున్నాను. నిన్న బీసీ డిక్లరేషన్ అని ఒక కాపీ పేస్ట్, బీసీ డిక్లరేషన్ అనేటువంటి ఒక కాపీ పేస్ట్ ప్రోగ్రామ్ని నిన్న ప్రదర్శించాడు. అంటే బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేనివాడు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ నమ్మించి దగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలు నమ్మి నడిస్తే అతి ఘోరంగా మోసగించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సూటిగా అడుగుతున్నాను, 1995లో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. 2007, 2006 నాటి వరకు కూడా 2004లో మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఆలోచన ఏమైనా చేశారా? బీసీలు ఎదగాలంటే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి పేదరికం మీద యుద్ధం చేయాలి. పేదరికంలో ఉన్నవాడు పేదరికం మీద యుద్ధం చేయాలంటే వాడి చేతిలో ఆయుధం విద్యని, ఆ విద్యను అందిస్తే మాత్రమే వాడి జీవితాలు మారతాయి అని చెప్పినటువంటి బాబాసాహెబ్ రాజ్యాంగం నిర్మాత. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. ఆ రాజ్యాంగ విలువలు ఏమైనా కాపాడారా? లేదే. 99లో ఒక మేనిఫెస్టో ఇచ్చారు. 99లో 33% అన్నావు. మార్కెటింగ్ కమిటీలో వాళ్ళకి ఓటాలు అన్నావు. అవి రెండు వెళ్ళిపోయాయి. 2004కి ఆల్ ఫ్రీ అన్నావు. అది మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నావు. బీసీలను దగాలు చేసినటువంటి నాయకులు చరిత్ర తీస్తే ప్రప్రథముడు, బీసీలను దగా చేసిన నాయకులు చరిత్ర తీస్తే ప్రప్రథముడు చంద్రబాబు నాయుడే. 2009లో ఆల్ ఫ్రీ అన్నాడు. 14లో చంద్రబాబు నాయుడు గారు, నేను సూటిగా అడుగుతున్నాను, ఒక బీసీ బిడ్డగా 142 హామీలు ఇచ్చారు బీసీల కోసం 142 హామీలు ఇచ్చారు. ఆ మేనిఫెస్టో ఎక్కడుందో తెప్పించుకోండి. మీరు మర్చిపోతారు, జనాన్ని మర్చిపోయారు అనుకుంటారు. ఆ లిస్టుని ఎందుకు మాయం చేశారు? అందులో ఎన్ని హామీలను మీరు అమలు చేశారో ఒకసారి సూటిగా అడుగుతున్నాను. ఆ వేదిక మీద కూర్చున్నటువంటి అచ్చెన్నాయుడు గారిని కానీ, ఆ వేదిక మీద కూర్చున్నటువంటి బీసీలు ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరినీ కూడా అడుగుతున్నాను. 2014లో 142 హామీలు ఇచ్చి ఎన్ని హామీలను అమలు చేశారు? ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ప్రతి 5 సంవత్సరాలకి
ఒక వేషం వేస్తూ ఉంటాడు మోసం చేయడానికి. ప్రతి 5 సంవత్సరాలకి ఒక వేషం వేస్తూ ఉంటాడు మోసం చేయడానికి. ఈ రాష్ట్రంలో 139 కులాలు ఉన్నాయని గుర్తించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాలా, ఉచిత విద్యుత్ అన్నప్పుడు కాల్పులు జరిపించావు, రైతుల్ని కాల్పించావు. మళ్ళీ అదే ఉచిత విద్యుత్తు నేనిస్తానని నీ నోట అనిపించాడు నాడు రాజశేఖర్ రెడ్డి. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినప్పుడు నువ్వేం మాట్లాడావో తెలుసా? ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలి, పేదరికం వాళ్ళకి శాపం కాకూడదని ఆలోచించినటువంటి రాజశేఖర రెడ్డి గారి పైన నువ్వే విమర్శలు చేశావో ఒకసారి గుర్తు చేసుకో. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ బీసీల యొక్క వెనుకబాటు తనానికి కారణం వాళ్ళకి విద్యను అందకుండా చూసినటువంటి బీసీల ద్రోహి చంద్రబాబు. ఎందుచేత 92లో ఆర్థిక సంస్కరణలు జరిగితే 97లో ఐటీ భూమి వస్తే బీసీ విద్యార్థి కానీ బీసీ యువకుడు కానీ ఐటీలో ఎంటర్ అవ్వలేకపోయాడే. రాజశేఖర రెడ్డి గారు 2007లో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాత మాత్రమే ఇంజనీరింగ్ చదివాడే. బీసీ బిడ్డ నువ్వు బానిసలుగా చూడడానికి కుల వృత్తులను ప్రోత్సహిస్తావు అంటే మను సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ మీ పక్కనున్న నాయకుడు కానీ మను సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారా? దాన్ని అందించి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మను సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి మను సిద్ధాంతాన్ని ఈ దేశంలో పనిచేయదని చెప్పి రాజ్యాంగం రచించినటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని అమలు చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం నువ్వు మాట్లాడతావు, గీత గీసుకునేవాడు గీత గీసుకోవాలి, నేతను వేసుకునేవాడు నేతనే వేసుకోవాలి. ఏం చెప్పావు నాయన? ఆదరణకు 5,000 కోట్లు ఇచ్చావా? రమ్మను, నువ్వు రాలేతే నీ వాళ్ళు పంపు. 162 కోట్లు నాసి రకం వస్తువులు అంటే వాళ్ళ కుల వృత్తులకే పరిమితం కావాలి తప్ప వాళ్ళ పరిజ్ఞానం సంపాదించి సమాజంలో ఎదగకూడదని నీ నిజస్వరూపం ఇవాళ బయటపడింది. బీసీ కులాల్లో ఉపకులాలు ఉన్నాయి, ఎన్నో మాట్లాడలేకపోయావు. నిన్న చదివావు. కారణం ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు నీ నోట ఈ కులాల ప్రస్తావన చేయించాడు. ఆ రోజు ఏమన్నావు? నాయి బ్రాహ్మణులు వస్తే తోకలు కత్తిరిస్తానన్నావా? మత్స్యకారులు వస్తే తోలు తీస్తానన్నావా? జడ్జీలుగా బీసీలు పనికిరారన్నావా? ఇవన్నీ మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నావా? ఇవాళ బీసీలు నా వెనుకున్నారు అంటాం. బీసీలు ఈ సమాజానికి వెన్నుముక్కని వారు వెన్ను వంగకుండా నేను చూస్తానని చెప్పినటువంటి నాయకుడు ఈ రాష్ట్ర చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 1 కాదు 2 కాదు, 100 ఉదాహరణలు ఉన్నాయి. బీసీ డిక్లరేషన్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసినటువంటి నాయకుడు. రోజు ఒక అబద్ధం చెప్తాడు నీ కొడుకు కానీ నువ్వు కానీ. 34% రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎలా వచ్చాయి 34% రిజర్వేషన్స్? 73వ రాజ్యాంగ సవరణ 1992లో నాటి ప్రధాని పివి నరసింహరావు గారు అమలు చేశాడే 33.3%. 0.7 కలిపి 34 నువ్వు అంటావు. 2014-19 మధ్యలో నువ్వు స్థానిక సంస్థలకు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. 2014లో 19 మధ్య కాలంలో స్థానిక సంస్థలకి ఎన్నికలు నిర్వహించని కారణం చేత అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పిచ్చింది. ఈ దేశంలో 50% మించి రిజర్వేషన్స్ ఉండకూడదు అని. దానికి డిక్లరేషన్ ఇచ్చింది ఎవరు?
నాటి పాలకుడు నువ్వెవరికైతే సపోర్ట్ చేశావో నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రికి